నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఐ లవ్ స్మార్ట్ స్ట్రీట్ నెల్లూరు. వీధి వ్యాపారులకు సరికొత్త వరం ఈ స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు నిరజానందాలు. ఈరోజు మనము ఏపీ స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ స్ట్రీట్ అనేది ప్రోగ్రాము నెల్లూరులో స్టార్ట్ అయిందండి. చాలా సంతోషంగా ఉంది మా నెల్లూరులో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడము. మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది ఐ లవ్ స్మార్ట్ స్ట్రీట్. ఇది రోజు రోజుకి బాగా డెవలప్ అవ్వాలని, రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలని మొట్టమొదటిగా నెల్లూరులోని రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ఇది స్టార్ట్ అయింది. అన్ని జిల్లాల్లో ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కరికి ఈ షాపులు అనేటివి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. ఫ్రెండ్స్, నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ లొకేషన్ వచ్చి మైపాడ్కి వెళ్ళే రూట్లో మైపాడ్ గేట్ ఉందండి. ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చి కేపీఆర్ కళ్యాణ మండపం మనకు కనిపిస్తుంది కదా, చాలా దగ్గరేనండి. నెల్లూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్కి ఇక్కడ ఒక షాప్ అలాట్ చేయడం జరిగింది. ఆ బ్రదర్ ఎలా ఫీల్ అవుతున్నారో, ఆ షాప్లో ఏ ఐటమ్స్ దొరుకుతున్నాయో ఆయన మాటల్లో విందాము. ఈ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆయనకు అలాట్ చేసిన ఈ షాపులో ఏమేమి ఆయన అమ్ముతున్నారో, ఏంటి ఐటెంలు ఉన్నాయో ఒకసారి అడిగి కనుక్కుందాం. నమస్తే అన్న, మన షాప్లో మీకు ఏపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీకు ఈ షాప్ ఇచ్చింది కదా, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి? మాకు చాలా ఈ షాప్ ఇచ్చిన దానివల్ల మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ముందు దానికి ఇది ఇయటం వల్ల మేము చాలా రోజుల నుంచి కలగన్నాం అనమాట. ఇలాగ షాప్ పెట్టుకొని చెయ్యాలి, సొంతగా ఏదైనా చెయ్యాలని చెప్పని వాళ్ళు ఇప్పుడు ఇలా మన గవర్నమెంట్ ప్రభుత్వం మనకి ఇలా ఇయటం వల్ల మేము దాన్ని లబ్ధి పొంది చాలా ఇది అవుతున్నాం. మన షాపులో కస్టమర్స్కి దొరికే ఐటమ్స్ ఏమన్నా ఒకసారి చెప్పండి. మన షాప్లో వచ్చేసి కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, ఐస్ క్రీమ్స్, మొత్తం అన్ని ఐటమ్స్ అవైలబుల్. స్నాక్స్, ఐస్ క్రీమ్స్ ఎప్పుడు పెడతారన్నా? 1 వీక్ టైం పట్టిందన్న. ఫ్రిడ్జ్ చెప్పుకున్నాము, కొత్త ఫ్రిడ్జ్ మనకి లేట్ అయిందని చెప్పారు. అంటే మనకి అంతా నీట్గా ఉండదు, అంతా ఎవరింటికి కొత్తది అన్ని క్వాలిటీ అనమాట చూస్తున్నాను అనమాట. దానికోసం. మీ పేరన్నా? నా పేరు రవీంద్ర బాబు. మీ షాప్ పేరు ఏంటి? షాప్ పేరు కేఆర్ ఫన్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్. మన కస్టమర్స్ ఈ వీడియో చూసి ఎవరన్నా వస్తే డిస్కౌంట్లో 10% డిస్కౌంట్ ఉందన్న మన కస్టమర్స్కి మాత్రం, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో బిట్కి ఆడియోని మ్యూట్ చేశాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వేరే సాంగ్ ప్లే అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన ఛానల్కి కాపీ రేట్ పడుతుంది, నేను చేసిన వీడియో అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని మ్యూట్ చేశాను. ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఫస్ట్ బోని మనదే థమ్స్అప్ని కొని థమ్స్అప్ అనేది మన ఛానల్ ద్వారా కొన్నానండి. అది ఈ వీడియోలో ఉండే సారాంశం. ఫ్రెండ్స్, థమ్స్అప్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరు. ఫ్రెండ్స్, నెల్లూరులో ఈ స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల నెల్లూరు ప్రజలకి చాలా ఉపయోగకరం అండి. పేద ప్రజలు ఎన్ని రోజుల నుంచో కలగంటున్నారు. అది ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈ స్మార్ట్ స్ట్రీట్ అనే ప్రోగ్రామ్ని ఏపీ స్టేట్లోనే నెల్లూరులో మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం మా నెల్లూరియన్స్కి చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ చాలామంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, షాపులు వచ్చిన ప్రతి ఒక్కరు. సో ఈ ప్రోగ్రామ్ అనేది మన రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం పాకాలని, దేశంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఎంత అందంగా ఉంది ఈ స్మార్ట్ స్ట్రీట్ అనేది. మనకు విజయవాడలో నెక్లెస్ రోడ్లో ఉండదండి స్మార్ట్ స్ట్రీట్ ఫుడ్ అనేది ఉండదు. అది మనకు తెలిసిందే, అది ఎంత ఫేమస్ మనకు తెలుసు. అదేవిధంగా మన నెల్లూరులో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ బిజినెస్ చేసి ప్రతి ఒక్కరూ గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన నెల్లూరులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ప్రతిదీ దొరుకుతుంది మనకి ఇక్కడ. ఫుడ్ ఐటమ్ కానీ, జ్యువెలరీ కానీ, డ్రెస్సులు కానీ ప్రతి ఒక్కటే దొరుకుతాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. వీళ్ళని ఎంకరేజ్ చేయండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళడం కాదు, ఇక్కడ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వీళ్ళు కూడా గ్రో అవుతారు. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ద గ్రేట్ విజనరీ, లెజెండరీ పర్సన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ స్ట్రీట్ బజార్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి వర్యులు ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా ముఖ్య అతిథులుగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారు, మంత్రివర్యులు వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు హాజరయ్యారు. 30 మాడ్యులర్ కంటైనర్స్
ఒక్కో దాంట్లో 4 షాపులు పెట్టారు. అంటే మొత్తం 120 మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు మీరు చేసే వ్యాపారంలో చూస్తే తినడానికి ఆహార వస్తువులు ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. జ్యూసెస్ పెట్టారు, వస్త్రాలు పెట్టారు, ఫ్యాన్సీ పెట్టారు, ప్రొవిజన్స్ పెట్టారు. కళాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేశాను. అక్కడ మీరు చూసినప్పుడు కొంతమంది కిరాణా కొట్టు పెట్టుకొని ఒక షాప్ పెట్టుకొని కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క చెరుకు జ్యూస్ కూడా అక్కడ అమ్మే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మనం చూసినప్పుడు చాలా ఒక ఆదర్శంగా మీరు చేసిన వ్యాపారాన్ని చూస్తే ఫుడ్ షాపులు 30 ఉన్నాయి, జ్యూస్ కూల్ డ్రింక్స్ 25 ఉన్నాయి, వస్త్ర దుకాణాలు 19 ఉన్నాయి, ఫ్యాన్సీ షాపులు 7 ఉన్నాయి, ప్రొవిజన్స్ 16 ఉన్నాయి, ఇతర రకాలు 22 ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక వస్తువు కొనాలంటే మళ్ళా ఏ షాపుకు పోయే పని లేకుండా అవసరమైతే అక్కడ అన్ని కొనుక్కుంటే భోజనం చేయాలన్నా కాఫీ తాగాలన్నా అలాంటి ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టారు, రూఫ్ టాప్ సీటింగ్ పెట్టారు, వైఫై పెట్టారు. ఈ విధంగా మీకు ఏ సౌకర్యాలు కావాలో ఒక ఆధునికమైన వస్తువులు మీకు ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక ఈ షాపులన్నీ కూడా మీరు చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ గా మీకు అలవాటు చేశారు, శిక్షణ కూడా ఇచ్చారు. ఇది దేశంలో ప్రపంచంలో ఇలాంటి నమూనాలు ఎక్కడున్నాయో అవన్నీ అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసిన తర్వాత బెస్ట్ మోడల్ని క్రియేట్ చేసి ఆ మోడల్ని మీకు అందజేసినటువంటి నారాయణ గారిని, ఎంపీ గారిని, అక్కడ ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణి అభినందిస్తున్నాం. మీరు కూడా గట్టిగా కాపాడు అభినందిస్తే భవిష్యత్తు చేసేవాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఇంకొక పక్కన ఇది ఒక నూతనమైన విధానం, వినూత్నమైన ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మీ ధ్రువపత్రాలు చూపించే ఎంత ఉత్సాహంగా పత్రాలు చూపించారంటే దాని బట్టి అర్థమవుతుంది మీలో ఒక నమ్మకం వచ్చింది. రెండోది మేము కూడా మా కాళ్ళపై నిలబడతాం, 10 రూపాయలు సంపాదించుకుంటామని చెప్పి మీరు ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మధ్య తరగతి న్యాయం చేసే ప్రభుత్వం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, 2 ప్రభుత్వాల వల్ల పేదవాళ్ళ జీవితాన్ని అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. ఆ రోజు మీరందరూ చూశారు. అంతవరకు ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో మీరందరూ కూడా ఈ టీవీ అనే ఉద్దేశంతో మీరు ఆలోచించినప్పుడు మేమందరం కలిసి, నేను జననేత అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను నేను మీ అందరికీ. ఆ రోజు నేను చెప్పిన మాట మీరు చూస్తే మేము ముగ్గురు కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా ఇస్తాం, సూపర్ 6 ఇస్తాం, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, సంపద సృష్టిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని చెప్పి మేము చెప్తే నేను నెల్లూరులో వచ్చా. నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారి నెల్లూరుకి వస్తే ఆ రోజు మీటింగ్, నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చేయని మీటింగ్ నెల్లూరులో చేశారంటే అది మీరు చూపించిన అభిమానం. దానిపై నారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి అఖండ విద్యార్థులకు ఇచ్చారు. అది మీకు ఉండే నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు చేస్తాం, ఒక ఎంఎస్ఎంఈ తయారు చేస్తాం, ఒక చిరు వ్యాపారం, చిన్న పరిశ్రమ,
ఏదో ఒక పని చేసుకుని దీంట్లో సర్వీస్ సెక్టర్లో కానీ లేకపోతే ఉత్పత్తి సెక్టర్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ వ్యవసాయంలో కానీ ప్రతి ఒక్కరు ఆదాయం వచ్చే విధంగా మీ జీవనోపాధి మెరుగైనగా వ్యాపారవేత్తలు కూడా తయారు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పేద ప్రజల జీవనోపాధి మెరుగుపడాలని ఉద్దేశించి ప్రారంభించిన ఈ ప్రోగ్రాము ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం కదా. ఇది రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిటిని ఒకసారి మనము విజిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ని నా ఛానల్ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా ఛానల్ గ్రోత్కి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.